సహోదరి సహోదరులకు రక్షకుడు యేసుక్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యం మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, కృపల దేవ, మీకు వందనాలైనా దేవుని వాక్యాన్ని మాత్రమైనా ఈ యొక్క ప్రణాళిక తీవ్ర తండ్రి బోధించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ వాక్యం వీళ్ళందరి జీవితాల్లో దేవాన్ని వాక్యాన్ని మా తండ్రి ముద్రించి నీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాడి ప్రభావం జీవించే ప్రభు దయ చేస్తారని నాయన రాయవరంలో ఉన్న సంఘము, తుస్పూర్లో ఉన్న క్రీస్తు సంఘము మా తండ్రి, బంగ్లాతో వంటి నాయన మా ప్రభువ కుష్ఠరోగుల జరుగుతున్న పరిచయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా సంఘాలందరూ చేస్తున్న ప్రార్థన బట్టి మీకు వందనాలు. రాయవరంలో క్రీస్తు సంఘాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోకుండా సంఘ పెద్దలు, సంఘమును, సంఘులందరూ దీవించి ఆశించమని, మేము చేస్తున్న పరిచయం దీవించి ఆశించమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? మీ అంత బాగున్నా, మీరు కూడా క్షేమాన్ని తలస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, ప్రభు మాకు ఇచ్చిన సమయం బట్టి దేవాదేవునికి వందనాలు. ఈరోజు క్రొత్త నిబంధన సంఘములకు వచ్చిన కొన్ని విషయాలు మీకు మాట్లాడాలని మేము ముందుకు వచ్చాను. క్రొత్త నిబంధన సంఘాల గురించి చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంతమంది ఏమని చెప్తారంటే సంఘంలో ఏముందని చెప్పి అంటుంటారు, కనుక సంఘానికి అంత ప్రాముఖ్యం లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ గ్రంథం దాన్ని ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే సంఘమును కూర్చున్నటువంటి శ్రేష్టతను పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుచేత అపోస్తలుడైన పౌలు రోమీయుల పత్రికలో ఏమరాయంటే 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మందులో పోతున్నట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక ఏ భేదం, అందరూ పాపం చేసి దేవుని నుంచి మహిమను పొందలేకపోతున్నారు. పాపం అనగా ఆజ్ఞాతిక్రమ పాపం. పాపం చేయ ప్రతి వాడు ఆజ్ఞాతిక్రమిస్తున్నట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. అందుచేత క్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మత్తయి సువార్తలో 16:18 ఈ నిబంధన సంఘమును గురించి, క్రొత్త నిబంధన సంఘము గురించి, ఆయన కట్టబోతున్న సంఘమును గురించి, ఆయన స్థాపించబోతున్న సంఘమును గురించి చాలా స్పష్టంగా మత్తయి సువార్తలో 16:18 యేసు ప్రభు వారు ఈ సంఘాన్ని గురించినటువంటి చాలా అద్భుతమైన సంగతి చెప్పారు. ఆయన ఏమని మాట్లాడారంటే యేసు ప్రభు వారు ఫిలిప్పుదైన కైసర ప్రాంతం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులను ఆయన ఈ మాట అడుగుతున్నారు.
కనుక యేసుప్రభు వారి గురించి ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో, యేసుప్రభు వారి గురించి, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటున్నారు వారిని అడిగినప్పుడు కొందరు ఏమన్నారంటే బాప్తిస్మం యోహాను అన్నారు, కొందరేమో ఏలియా అన్నారు, కొందరేమో ఇర్మియా అన్నారు, కొందరు ఏమనుకున్నారంటే ప్రవక్తల్లో ఒకరిని అందరూ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పేతురు గారు ఏం చెప్పారంటే నీవు సజీవ దేవుని కుమారుని క్రీస్తు అని చాలా సూటిగా స్పష్టంగా యేసు ప్రభుతో చెప్పారు. అందుకు యేసు అన్నాడు, భార్య సీమోను భార్యనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరుస్తాను కానీ నరులెవరు మనుషులెవరు నీకు అనగా బయలుపరచలేదు అన్న సంగతిని ఆయన చెప్తూ 18వ వచనం మత్తయి సువార్త 16:18 వచనంలో మరియు నీ పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని నిలువ నేరవు అని నీతో చెప్పుచున్నాను అనగా ప్రభు యేసు ఏం చెప్పారంటే పేతురు నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు కనుక ఆయన మాట చెప్పి ఏం చెప్పారు తెలుసా, మరి నీ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, కనుక నా సంఘమును కడతానని చెప్పి ప్రభు యేసు చెప్పారు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని ఆయన తన సంఘానికి వచ్చినటువంటి సంగతులు చెప్పారు. అనగా మై చర్చ్ అదే లార్డ్ చర్చ్ అని మనం దేవుని వాక్యం చూడగలుగుతుంటాం. కనుక వాట్ ఈజ్ ద చర్చ్ అనేటువంటి ఆ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు సంఘం అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే ఈ సంఘం అనగా ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదం నుండి, గ్రీకు భాష నుండి అనువదించబడిందని మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే ఎక్లీషియా అంటే గ్రీకు పదము, ఎక్లీషియన్ పదము సంఘం అనే పదానికి ఉపయోగించారు. కానీ ఎక్లీషియన్గా సంఘం అని అర్థం. సంఘం అంటే పిలువబడిన అర్థం. కాల్డ్ అవుట్ పీపుల్, దే ఆర్ కాల్డ్ అవుట్ పీపుల్ అని అనగా పిలువబడిన వారని ఆ పదానికి మనం అర్థాన్ని చూడగలుగుతుంటాం. అందుచేత ఈ సంఘం అనగా పిలువబడిన వారని అర్థం. అంటే సంఘం అంటే ఏదో 4 పెద్ద మందిరం కట్టాం, పెద్ద గోడలు కట్టాం, పెద్ద అంతస్తులు కట్టినటువంటి భౌతికమైనటువంటి కట్టడం కాదు. సంఘం అంటే లోకముల నుండి పిలువబడిన వారే సంఘం అని దేవుని వాక్యం దానికి వివరణ అందజేసింది. అందుచేత ఈ సంఘానికి కొన్ని పేరుతో పిలువబడినట్లుగా మనం కొత్త నిబంధనలు చూస్తూ ఉంటాం. వాట్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ చర్చ్ అంటే ఆ సంఘానికి ఏమేమి పేర్లు ఉన్నాయో కొత్త నిబంధనలో సంఘములు గల పేర్లు ఏమున్నాయో ఆ పేర్లు మనం చూస్తూ ఉంటాం. అనగా రోమీయుల పత్రిక 1:7 చదివితే పిలువబడిన వారు అని చెప్పి రాయబడింది. రోమపత్రిక 1:1 రాయబడింది పిలువబడిన వారు అంటే రోమపత్రిక 16:16 క్రీస్తు సంఘం అని చెప్పి రాయబడింది. అలాగనే ప్రభు సంఘమని అపోస్తల కార్యములు 20:28 మత్తయి సువార్త 16:18 క్రీస్తు ప్రభు సంఘమని రాయబడింది. కాబట్టి క్రీస్తు రాజ్యమును కూడా ఎఫెసు పత్రికలో అపోస్తల పౌలు ఎఫెసు పత్రిక 5:5 క్రీస్తు రాజ్యం అని చెప్పి అక్కడ తెలియచేయబడింది. అలాగనే క్రీస్తు శరీరమును కూడా సంఘానికి వివరణ పరిశుద్ధాత్ముడు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఎందుకంటే కొలస్సీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తల పౌలు తెలియజేస్తూ ఉన్నారు. కనుక సంఘమునకున్నటువంటి ఆ పేర్లు ఆ ఆలోచన మనము గ్రహించాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18 ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమని రాశాడంటే సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఎవరు? క్రీస్తు ప్రభువారి శిరస్సు. సంఘానికి క్రీస్తు ప్రభువారి శిరస్సు కనుక సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అంటే యేసు ప్రభువారు మొదటి పునరుద్ధానం పొందిన వారిలో మొదటి వాడిన సంగతిని కొలస్సీ పత్రికలోని సంఘానికి పౌలుగా తెలియజేశారు. కనుక సంఘమును శరీరము. అలానే ఎఫెసు పత్రిక 4:12 కూడా
సంఘమను శరీరం అని ఆయన చెప్తున్నారు. కనుక ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయం కూడా ఈ శరీరంతో ప్రభు పోల్చారు. ఎందుకంటే సంఘము శరీరానికి పోలుస్తూ ఎఫెసు పత్రిక మొదటి అధ్యాయము 20-23 రాయబడింది. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘమును శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తము పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత అయినదని ఎఫెసు పత్రికలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అదే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం కూడా సంఘము శరీరంతో పోల్చారు. తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 15 చదివినట్లయితే దేవుని మందిరం అని చెప్పి రాయబడింది. దేవుని మందిరంలో ఆ సంఘానికి దేవుని మందిరం అని కూడా దేవుడు పిలిచాడు. అందుచేత జీవముల దేవుని సంఘము అని చెప్పి ఈ సంఘమును గల పేర్లు మనం చూడగలుగుతున్నాం. అన్నంత మాత్రాన క్రీస్తు సంఘానికి ఈ పేరు పెట్టుకోమని కాదు. అంటే ఆ సంఘానికి పర్యాయ పదాలుగా పిలువబడింది. పర్యాయ పదాలతో నువ్వు పిలిచి సంఘంలో దేవుని కనపరచమని కానీ రాయబడలేదు. కనుక జీవముల దేవుని సంఘం అని, అలాగే ఎఫెసు పత్రిక 2:19 దేవుని ఇల్లని, ఎఫెసు పత్రిక 5:5 దేవుని రాజ్యమని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 దేవుని సంఘమని, హెబ్రీ పత్రిక 12:23 జ్యేష్ఠుల సంఘమని, సత్యమునకు స్తంభమని తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16 ఈ సంఘముల గల పేర్లు మనం చూడగలుగుతున్నాం. మీరు లేఖనానుసార సంఘం ఉన్నారు లేదా సంఘం ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అనగా ఆర్ యు మెంబర్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అనగా నీవు లేఖనానుసారమైన సంఘం ఉన్నావా లేదన్న సంగతిని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, దేవుని వాక్యం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ సంఘ సభ్యులకు దేవుని గ్రంథం ఏ పేరుతో పిలిచిందో ఆ పేర్లు మనం చూద్దాం. సంఘ సభ్యులు, క్రీస్తు సంఘ సభ్యులకు దేవుడు ఏ పేరుతో పిలిచాడో మత్తయి సువార్త 28:19 చదివినట్లయితే శిష్యులను పిలువబడింది. అనగా శిష్యులను ఆయన పంపినప్పుడు మత్తయి సువార్త 28 ప్రభు యేసు ప్రభువు వారు మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్పారంటే ఆయన తన శిష్యులు పంపుతూ, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను బోధించండి, సమస్త జన శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నాను వాడన్నిటిని గైకొనవాలని వారికి బోధించుడని ప్రభు యేసు ప్రభువు వారు ఆయన బోధించారు. అదే సంగతుల శిష్యులను అపోస్తలుల కార్యం 11:26 క్రైస్తవులుగా వారు పిలువబడినట్లుగా అపోస్తలుల కార్యములు 11:26 చూస్తున్నాం. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:1 పరిశుద్ధులు చెప్పి వారిని పిలువబడ్డారు. ఈ శిష్యులు క్రైస్తవులు పరిశుద్ధులుగా పిలువబడ్డారు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:6 సహోదరులు కూడా పిలువబడ్డారు. దేవుని కుమారులని, దేవుని పిల్లలని, దేవుని వారసులని, దేవుని దాసులని, ప్రియమైనటువంటి దేవుని పిల్లలని దేవుని గ్రంథంలో వారికి దేవుని పేరుతో వారు పిలిచినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. దేవుని కుమారులని రోమీయులకు పత్రిక 8:14 దేవుని పిల్లలని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుచేత మనం ఉన్నటువంటి సంఘము, నీవు నివసిస్తున్న సంఘము వాక్యానుసారం సంఘం ఉన్నావా లేదన్న సంగతిని గ్రహించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కనుక ఈ పేర్లు మనం క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా మనము చూడగలుగుతుంటాం. దేవుని రాజ్యం సమీపిస్తుందని ప్రభు యేసు ప్రభువు మత్తయి సువార్తలో 1-2 ప్రభు యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఈ బండ మీద సంఘమును కొడుతానని మత్తయి సువార్త 16:18 దేవుని రాజ్యము వచ్చుతున్నదని లూకా సువార్త 22:18 మనం చూడగలుగుతున్నాం. అందుచేత ప్రియ సహోదరులారా, సంఘములను మనం ప్రవేశించాలంటే దేవుని యొక్క వాక్యం వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తును బాప్తిసం పొందే ముందు యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలని దేవుని వాక్యం మనము రోమపత్రిక 10:8-10 చూడగలుగుతున్నాం. అందుచేత క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది క్రీస్తు సంఘ సభ్యులు కావాలని మీ అందరి ప్రేమతో తెలియజేస్తున్నాను. కనుక ఈ క్రీస్తు సంఘము వాక్యానుసార సంఘం అని దేవుని వాక్య ప్రకారముగా మీకు తెలియచేయడానికి మేము ముందుకు వచ్చిన దాని కొరకు ఈ ప్రణాళిక టీవీ ద్వారా ఈ వర్తమానాన్ని మీ అందరూ
దీవించబడలాగా మరి ముఖ్యముగా కొత్త నిబంధన సంఘము గురించిన సత్యములు ఇంకా మరెక్కువ కావాలని మీరు ఆలోచన చేసినట్లయితే రాయవరంలోని క్రీస్తు సంఘమును కానీ మీ సమీపంలో క్రీస్తు సంఘమును కూడా సమీపించి మీరు వెళ్ళి అక్కడ దైవ సేవను కలుసుకుని అక్కడ ఉన్నటువంటి మీ అనుమానములు బైబిల్ సంగతులు ఉన్నటువంటి సత్యము తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. నిజానికి సంఘం అనగా చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఆరాధించే సంఘము వాక్యానుసారమైన సంఘంలో ఉన్నావా లేదన్న సంగతిని మీరందరూ గ్రహించాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి దేవాదేవునికి ఈ వాక్యాన్ని మీ అందరి మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొత్త నిబంధన సంఘాలు గురించి కొన్ని సంగతులు మీకు వివరంగా తెలియజేయడానికి దేవుని చిత్తమని మరోసారి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడి పరిశుద్ధ మాటలు అందరూ దేవుడు ఫలింపు చేసి దీవించిన గాక. అందరికీ ప్రజల పక్షము